అనంత్ అంబానీ అంతలా దునపోతులాగా ఉన్నాడు కదా! మరి లక్షల కోట్ల డబ్బులున్నప్పుడు సన్నబడడానికి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకొని ఉండొచ్చు కదా! ఎందుకలా? ట్రీట్మెంట్ తీసుకోలేదా? ట్రీట్మెంట్ ఫెయిల్ అయిందా? ట్రీట్మెంట్‌కి ఆయన బాడీ సహకరించట్లేదా? దాని గురించే ఈ వీడియో. మీ అందరికీ తెలుసు అంబానీ ఫ్యామిలీ అంటేనే కోట్లు, 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 కోట్లు. భారతదేశంలోనే పెద్ద ధనికుడు. కానీ కొడుకు అందవికారంగా ఉంటే కూడా చూస్తూ తృప్తి పడాల్సిందే తప్ప ఫాస్ట్గా నడవలేడు, కింద ఏదైనా పడితే వంగి తీసుకోలేడు, కారులో కూర్చుంటే బయటికి తీయడానికి కూడా మనిషి కావాలి. అంతటి ఊబకాయత్వం. ఏం తింటాడు? ఎంతసేపు పడుకుంటాడు? ఎందుకు అలా అయిపోయాడు? ఎందుకు మళ్ళీ నార్మల్ మనిషి కాలేకపోతున్నాడు అంత డబ్బు ఉంటే కూడా? దాని గురించే ఈ వీడియో. మీరు చూసుకుంటే పాత వీడియోస్లో అనంత్ అంబానీ దాదాపుగా 80 కేజీలు వెయిట్ తగ్గి అందరికీ షాక్ ఇచ్చాడు. దాని తర్వాత అదే కంటిన్యూ చేయడానికి కుదరలేదు. ఆరోగ్య సమస్యలు. ఏంట ఆరోగ్య సమస్యలు అంటే అనంత్ అంబానీకి ఆస్తమా ఉంది. ఎక్కువగా చల్లటి నీళ్లు తాగలేడు. కూల్ డ్రింక్స్ తాగడం కుదరదు. ఏసీ చల్లగా ఉన్న ప్రదేశాల్లో కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే అస్తమాకి సంబంధించిన మెడిసిన్స్ అన్నమాట. దాన్నే స్టెరాయిడ్స్ అన్నాను నేను. ఇవన్నీ తీసుకోవడం వల్ల డైట్ కంట్రోల్ చేయడం ప్రాబ్లం అవుతుంది. కొన్ని ఒబెసిటీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకోవాలంటే ఆస్తమా ఉండకూడదు. ఆస్తమాని కూడా తగ్గించవచ్చు కదా అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ప్రజెంట్. దానికి సంబంధించిన ట్రీట్మెంట్కి కూడా ఆయన శరీరం సహకరించట్లేదు. ఆయన శరీరం ఆయన చేతిలోనే లేదు. లక్షల కోట్ల డబ్బులు చిటికేస్తే ఆ చిటికే సౌండ్ విని కూడా డాక్టర్లు వచ్చి ట్రీట్మెంట్ అందిస్తారు. వేల కోట్లు ధారపోయడానికి రెడీగా ఉన్నాడు. కానీ కన్న కొడుక్కి కళ్ళ ముందర ఏదైనా జరిగితే తట్టుకునే శక్తి అంబానీ కుటుంబానికి లేదు. అందుకే ఏమైంది ఇప్పుడు? స్లిమ్ అయ్యి దేశాన్ని ఉద్ధరించేది ఏమి లేదు. కావలసినంత డబ్బు ఉంది, కావలసినన్ని కార్లు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నీకు ఎలా కావాలంటే అలా ఉండు, నీకెప్పుడు నచ్చితే అప్పుడు చెప్పు, అప్పుడే పెళ్లి చేస్తాం అనే ఉద్దేశంతో ట్రీట్మెంట్కి ఎలాంటి తొందరపడకుండా తల్లి దగ్గరుండి మేకప్ వేసుకుంటూ ఆయనకు నచ్చినవి తినిపించుకుంటూ ఇలా అలా 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 మొన్న రీసెంట్గా పెళ్ళి కూడా జరిగింది. మీరు చూసుకుంటే ఇంతకుముందు కూడా ఒకసారి దాదాపు 80 కేజీలు పైగానే తగ్గాడు. మరి అప్పుడు ఎలా తగ్గాడు అంటే అప్పుడు హెల్తీగా ఉన్నాడు. న్యూట్రిషనిస్ట్ సాయంతో మంచి ఫుడ్ తీసుకొని మంచిగా స్లిమ్ అయ్యాడు. అప్పుడు చాలా బాగున్నాడు. ఇప్పుడు చాలా బాగా ఉన్నాడు అని చెప్పడానికి లేదు. డబ్బు చూసి ఆహా అనుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి మొన్న కౌగిలించుకొని వెళ్ళారు తప్ప వచ్చిన గెస్టులందరూ చాలా అందంగా ఉన్నారు. పెళ్ళికొడుకే బాగలేడు. వచ్చిన గెస్టులందరూ ఫాస్ట్గా యాక్టివ్గా డ్యాన్స్లు వేస్తున్నారు. కానీ పెళ్ళికొడుకు కింద ఏదైనా పడితే కూడా వంగి తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నాడు. అలా ఉందన్నమాట అంబానీ పరిస్థితి. ఆరోగ్యం సహకరించకపోవడంతో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని అంబానీ ఫ్యామిలీ భయపడి అనంత్ అంబానీని అలాగే ఉంచేసి ఆడలో గాజు బొమ్మలాగా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.